హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇషస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మరో కొత్త అప్డేట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. నేను ఇంక మీదట వీడియోస్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. సారీ ఫర్ ద డిలే. కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అయితే అప్డేట్ చేయలేకపోయాను. సో ఈ రోజు నుంచి అయితే నేను మీకు డైలీ అప్డేట్ అయితే ఇస్తాను వీడియోస్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియో అప్డేట్ ఏంటంటే, ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి యొక్క క్రమబద్ధీకరణ, అలానే హైకోర్టు ఏ విధంగా వీరికి కీలకమైన తీర్పు ఇచ్చారు, అట్లనే వాళ్ళకి క్రమబద్ధీకరణ ఎలా చేయాలి, ఎన్ని మంత్స్ లోపల చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. ఏపీ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వీరిని నామమాత్రపు జీతాలతో నియమించుకొని పనిచేయించుకోవడం శ్రమదోపిడీకి పాల్పడటమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. వివిధ శాఖల్లో పోస్టుని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకపోవడాన్ని ఆక్షేపించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిని 2 నెలల్లోగా క్రమబద్ధీకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ జీతంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవటం శ్రమదోపిడీగా వ్యాఖ్యానించింది. ఉద్యోగుల్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడాన్ని తాము గమనించామని జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ సుభేంద సామంత్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని శాశ్వత రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారని, కానీ రోజువారీ వేతన జీవులుగా ఉంచడం సరికాదన్నారు. 2 నెలల్లో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ పిటిషనర్లు సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేశారు. ఇలా సాకులు చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హక్కులను నిరాకరించడానికి వీలేదని ధర్మాసనం తెలిపింది. మొత్తానికి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు జీతానికి సంబంధించిందే కాకుండా వారి యొక్క కుటుంబ సంక్షేమం కోసం, అలాగే వారి గౌరవం, భద్రత, జీవనోపాధి గురించి ప్రభుత్వం ఇప్పటికైనా వారి విషయంలో సీరియస్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే లక్షలాది మంది కుటుంబాలకు జీవనోపాధి కలిగేలా కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇదే కొత్త న్యూ అప్డేట్. మరో కొత్త అప్డేట్ తోటి మరో కొత్త వీడియోలో మీ ముందు ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.